హలో ఆల్. నేను మీ రచనా శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేస్ విషయంలో నమ్రతాది ఇంట్రాగేషన్ చేసిన క్రమంలో చాలా విషయాలు బయటపడుతూ ఉన్నాయి. ఇప్పుడు లేటెస్ట్‌గా 80 మంది శిశువులు ఆమె అక్రమంగా కొన్నదని, దానికోసం ఆమె 2 పద్ధతులు అనుసరించింది. ఒకటి చైల్డ్ ట్రాఫికింగ్ చేస్తే అంతరాష్ట్ర ముఠాల దగ్గర నుంచి కొంటే, ఇంకొకటి గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకి మెడికల్ క్యాంప్స్ నిర్వహించి, వాళ్ళు ట్రైన్ చేసి, వాళ్ళు దీనికోసమే చేసింది. సో, ఈ 2 పద్ధతుల్లో చేసింది. ఏదేమైనప్పటికీ ఓ పక్కన ఎవరైతే ఇప్పుడు ఆ పిల్లలు పుట్టారో, ఆ పుట్టిన పిల్లలకి అటు పెంచుకోవడానికి ఇటు కన్న తల్లిదండ్రులు, అలాగే ఎవరైతే పిల్లలు కావాలొచ్చారో వాళ్ళు కూడా ఆసక్తి చూపించట్లేదు. ఎప్పుడైతే డీఎన్ఏ రిపోర్ట్స్ బయటపడుతున్నాయో వాళ్ళు వెనక్కి తిరిగి ఇచ్చేస్తూ ఉన్నారు. అయితే పిల్లల్ని ఇలా వచ్చిన వాళ్ళే పోలీసులు సంరక్షణ కేంద్రాల్లో పెడుతున్నప్పటికీ కూడా ఒక హ్యుమానిటేరియన్ యాంగిల్‌లో చూసినప్పుడు ఈ పిల్లల పరిస్థితి ఏమిటి? అసలు దీనికి దారి తీసినటువంటి ఈ అంశాలేంటి? ఎందుకంటే ఎవరు కూడా ఇంటెన్షనల్‌గా పిల్లల్ని అనాథలు చేయాలనుకోరు. అటువంటిది కన్న తల్లిదండ్రులు దాని కోసం డబ్బు ఖర్చు పెట్టిన వాళ్ళు ఇద్దరు నిరాకరించడం. ఇది టోటల్ హ్యుమానిటీ మీద ముఖ్యంగా చైల్డ్‌కున్న అసలే ఇప్పుడు బాలలకున్నటువంటి పొజిషన్, వాళ్ళ హక్కులు గావచ్చు, ఇవన్నీ కూడా వయలేట్ అవుతున్న కండిషన్స్ కనబడుతూ ఉన్నాయి. సో, దీని గురించి చర్చించడానికి మనతో ముగ్గురున్నారు. ముందు జ్వలిత గారు వుమెన్ యాక్టివిస్ట్ అండ్ రైటర్. మా వుమెన్ ఓరియెంటెడ్‌గా 'బహుళ' అనే త్రైమాసిక పత్రికను కూడా ఇప్పుడు నడుపుతూ ఉన్నారు. అలాగే కేశవులు గారు సైకియాట్రిస్ట్, అలాగే తెలంగాణ మేధావుల సంఘం ఫోరంకి అధ్యక్షులుగా ఉన్నారు. సుందరయ్య గారు ఫార్మాస్యూటికల్ కంపెనీని రన్ చేస్తున్నారు. అలాగే బీజేపీ మెడికల్ సెల్ కన్వీనర్‌గా కూడా ఉన్నారు. సో, జ్వలిత గారు ముందు మీతో మొదలు పెడదాం. మీరు చెప్పండి. ఈ కోణాన్ని ఎప్పుడైతే పిల్లల విషయం బయటపడిందో, ఈ కోణాన్ని గమనిస్తున్నప్పుడు మీకెలా అనిపిస్తుంది? ముఖ్యంగా పిల్లల విషయంలో. పాత సామెత ఒకటి గుర్తుకొస్తుంది. చదువుకున్న వారికంటే చదువుకోని వారు నయం. ఒక వైద్య వృత్తిలో ఉండి, ఒక బాధ్యతాయుతమైన వృత్తిలో ఉండి, ఇన్ని మోసపూరితమైన చర్యలు ఎలా చేపట్టగలిగారు అనేది ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎన్ని చట్టాలను ఉల్లంఘించారండి ఆవిడ ఏకంగా. ఈ ఈ మానవ హక్కుల ఉల్లంఘన, బాలల హక్కులు గానియండి, స్త్రీల హక్కులు గానియండి, అన్నీ కూడా మానవ హక్కులలో భాగమే. ప్రత్యేకించి వీళ్ళ మీద నేరాలు జరుగుతున్నాయి కాబట్టి ప్రత్యేక చట్టాలు చేయబడ్డాయి. 1960లో చేసినటువంటి చైల్డ్ వెల్ఫేర్ చట్టాన్ని ఉల్లంఘించారు. 2012లో చేసినటువంటి చైల్డ్ ప్రొటెక్షన్ యాక్ట్ దాన్ని ఉల్లంఘించారు. రీసెంట్‌గా 2021లో చేసినటువంటి సరోగసీ యాక్ట్‌ని కూడా ఆవిడ ఉల్లంఘించి ఇన్ని నేరాలు ఎలా చేయగలిగారు అంటే, ఆవిడ ఒక్కరే నేరస్తురాలు కాదు. చుట్టూ ఉన్నటువంటి చూడనట్టు ఉన్న రక్షణ, భద్రతా చర్యలు తీసుకోవాల్సిన వాళ్ళకి తెలియకుండా జరిగిందంటారా? నేను ప్రత్యేకంగా ఆ శాఖల పేర్లు చెప్పను గాని. తిలా పాపం తలా కొంచెం అన్నట్టు అందరూ బాధ్యులే. ముఖ్యంగా ఒక స్త్రీ అయ్యుండి, ఒక మాతృమూర్తి అయ్యుండి, ఈ మాతృత్వాన్ని ఎక్స్‌ప్లాయిట్ చేస్తూ, దోపిడీ చేస్తూ, ఇంత అనైతికంగా దిగజారిపోవడం అనేది, అంటే పురుషులు చేయొచ్చు అని కాదు ఇక్కడ నా ఉద్దేశం. ఒక స్త్రీ అయ్యుండి ఎంతో సున్నితమైనటువంటి మాతృత్వానికి సంబంధించి, చిన్న పిల్లలకు సంబంధించి ఆమెకి ఎందుకు దయ కలగలేదు? అసలు అది నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. దానితో పాటు చాలా కోపం కూడా వచ్చింది నాకు. ఇన్ని చట్టాలను ఉల్లంఘించగలిగింది అంటే ఆమె మానవ మాతృరాలు కాదు, నేర ప్రవృత్తితో ఉన్న మానసిక రోగి. మామూలు మనిషి కాదు. మానవాతీత శక్తులు ఉన్నాయి అనను గాని, ఆమెలో ఉన్నటువంటి ఆ నేర ప్రవృత్తి ఏదైతే ఉందో మానసిక రోగి కంటే ఎక్కువ దిగజారింది అన్నది నా ఉద్దేశం. ఓకే. థాంక్ యూ జ్వలిత గారు. దీన్ని ఒక సైకలాజికల్ యాంగిల్‌లో చైల్డ్ ట్రామా ఇవన్నీ మీరు చూస్తూ ఉంటారు కాబట్టి, కేశవ్ గారు మీరెలా చూస్తూ ఉన్నారు ఈ అంశాన్ని? పెద్దలందరికీ నమస్కారము. మేడం గారిది ఏంటంటే మానసిక రోగి అనే పదం ఇక్కడ మనం చట్టపరంగా కూడా వాడకూడదు. ఓన్లీ మానసిక వైద్య నిపుణులు మాత్రమే చట్టం ప్రకారము ఉందా లేదా అనేది. ఒకవేళ మానసిక రోగగ్రస్తులు కూడా చెయ్యరు కాబట్టి వాళ్ళకి వదిలిపెడదాము. ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడ ఆమె చేసింది ఒక స్త్రీ మూర్తిగా మేడం గారు చెప్పిన దాంతో నేను 100% ఏకీభవిస్తున్నాను. ఒక స్త్రీ ఇతర స్త్రీలను మోసం చేయడం అనేది ఒక మాతృత్వాన్ని కూడా ఇంత కొందరి బలహీనతలను
ఆసరగా చేసుకొని దాన్ని సొమ్ముగా చేసుకోవడం అనేది డాష్ డాష్ వ్యభిచారం అయినా చెప్పొచ్చు. ఒక రకంగమైన వ్యభిచారంగా చేయడమే. ఇక్కడ ఇప్పుడు మన చర్చ ఏంది? ఈ పుట్టిన పిల్లల గురించి ఏం చేయాలి? వీళ్ళనంటే 3 యాంగిల్‌లో మనం ఆలోచించాలి. ఇక్కడ చట్టబద్ధత ఎట్లా ఉంది? మానసికంగా ఎలా చూడాలి? నైతికతంగా ఎలా చూడాలి? ఇప్పుడు ఇక్కడ తల్లిదండ్రులు 2 రకాలుగా ఉంటారు. అంటే స్వతహాగా ఎవరి జీన్స్‌తో పుట్టారో వాళ్ళు బయోలాజికల్ పేరెంట్స్. రెండోదేంటంటే ఇంటెన్షనల్ పేరెంట్స్. ఎవరికైతే పిల్లలు కావాలనుకున్నారో ముందుగా ఒప్పందం చేసుకున్న తర్వాత వచ్చిన వాళ్ళు. ఇక్కడ బయోలాజికల్ అంటే ఈమె చేసిన పొరపాట్ల వల్ల, క్రూరత్వం వల్ల, అన్యాయం వల్ల ఈ చర్చ ఈరోజు చేయవలసొస్తుంది. సో, దీని ఫలితంగా ఏమైతుందంటే బయోలాజికల్ పేరెంట్స్ తెలిసిపోతున్నారు. ఇంటెన్షనల్ పేరెంట్స్‌కు వాస్తవాలు తెలిసిపోయింది. ఇప్పుడున్న ఈ సంక్లిష్ట పరిస్థితులలో చట్టబద్ధంగా చూసినా, మానవీయత కోణములో చూసినా, నైతికత విషయంలో చూసినా గూడా ఇప్పుడున్న పరిస్థితులలో వీళ్ళకు రక్షణ, ప్రేమ అన్ని కల్పించవలసిన బాధ్యత ఆ సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంటుంది. ఏ రాష్ట్రంలో జరిగితే, ఏ రాష్ట్రంలో వాళ్ళు నివసిస్తే వాళ్ళకు మాత్రమే ఉంటుంది. సో, ఇది చట్ట పరిధిలో ఉన్న విషయము ఇప్పటికే చాలా వరకు చైల్డ్ కేర్ హోమ్‌లకి ఎళ్ళిపోయారు. ఇంకా బయటకు రావడం ద్వారా నాకు తెలిసింది పబ్లిసిటీ కంటే ఎక్కువగా వాళ్ళకు కఠిన శిక్షలు ముందుగానే విధిస్తే అయిపోయిందేమో. చాలా మంది డీఎన్ఏ టెస్ట్‌లకు వచ్చిన తర్వాత 5, 10 సంవత్సరాలకు ఎమోషనల్ అటాచ్‌మెంట్ వచ్చిన తర్వాత ఆ తల్లిదండ్రులకు మానసికంగా చాలా ఇబ్బందికరం. ఒక రకంగా వీడు మాకు పుట్టినోడు కాదు కదా అని ఒక బాధ, వేదన, ఆవేదన ఉంటే ఇతరులకు పుట్టింది నేనెట్లా అడ్జస్ట్ కావాలని తండ్రికి ఎక్కువగా ఉంటుంది. కన్న తల్లికి సాదుకున్న ప్రేమ, ఆ మాతృత్వము లేదు కదా! ఏదో రకంగా వాడు నాతో కలిసున్నాడు, ఇన్నాళ్ళు నాతో ఉన్నాడు, నేను సేవ చేశాననే ఆ ప్రేమ అమూల్యమైనది. దాన్ని మనం ఏ యూనిట్‌లోనూ కూడా కొలవలేం. తల్లిదండ్రులలో ముఖ్యంగా తల్లి ప్రేమ. సో, ఇది కూడా ఒక తర్జన భర్జన ఎమోషనల్ కాన్‌ఫ్లిక్ట్‌గా కూడా వస్తుంది. ఎమోషనల్ ఔట్‌బస్ట్‌గా వస్తుంది. వీళ్ళొక యాంగ్జైటీ, డిప్రెషన్ అయ్యో! ఇన్నాళ్ళు ఇన్ని ఖర్చు పెట్టుకొని ఎవరిదో వాళ్ళది మన దగ్గర సాదుకుంటున్నాం గదా! అటు చెప్పుకోలేక, పిల్లగానితో మాట్లాడలేక కుమిలిపోతున్నారు. ఇది చాలా వ్యవస్థలు ఇక్కడ ఇబ్బంది పడుతున్నాయి. కొన్ని వ్యవస్థలు చేసిన పొరపాట్ల వల్ల, నిర్లక్ష్యం వల్ల సమాజంలో చాలా హీనాతిహీనమైన క్రియకు అంటే ఒక డాక్టరు, ఒక మహిళా డాక్టరు బాగా చదువుకున్న వాళ్ళు, చట్టాలన్నీ తెలుసు, ప్రభుత్వాలకు కూడా తెలుసు. ఇన్ని చట్టాలు చేసినా కూడా ఇంత హీనాతిహీనంగా ఒక డాక్టర్‌గా చేయడం మాత్రం ఇది క్షమించరాని నేరం. ఇటువంటి వాళ్ళకు ఉరి శిక్ష తప్ప ఏదిచ్చినా ఒక డాక్టర్‌గానే చెప్తున్నాను. మిగతా వాళ్ళకంటే ఒక డాక్టర్ తప్పు చేస్తే శిక్ష ఎక్కువుండాలండి. యాక్సిడెంటల్‌గా కొన్ని హాస్పిటల్‌లో పేషెంట్‌లు చనిపోతారు. నిర్లక్ష్యం కూడా కాదు. పెన్సిలిన్ ఇంజెక్షను లక్షలాది మందిని కాపాడుతుంది. పడకపోతే ఒకరు చచ్చిపోవచ్చు. అక్కడ దాడులు చేయడం గాని, హాస్పిటల్‌లో ధ్వంసం చేయడం తప్పు. కానీ ఇటువంటిది 1 కాదు, 2 కాదు, 10 కాదు, వందలాది చేసినప్పుడు వీళ్ళకు విపరీతమైన క్రైము అంటే పనిష్మెంట్ అనేది లేకపోతే భవిష్యత్తులో ఇంకా ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఇన్ని సమస్యలకు బాధ్యులైంది కాబట్టి పనిష్మెంట్ చాలా పెద్దగా ఉండాలి. థాంక్ యూ కేశవులు గారు. సుందరయ్య గారు మీరేమన్నా వేరే కోణంలో చెప్పాలనుకుంటున్నారా? యాడ్ చేయాలనుకుంటున్నారా? రచన గారు, ఈ సృష్టి ఐవీఎఫ్ సెంటర్ యొక్క ఉదంతం ఒక డైలీ సీరియల్ లాగా తోటి రోజుకొక ట్విస్ట్ తోటి పుంకాలుగా శాఖోపశాఖలుగా ఆవిడ చేసిన ఘోరాతి ఘోరమైన నేరాలు ఒక్కొక్కటి బయటకు వచ్చి పోలీస్ కస్టడీలో మొన్న 5 రోజులు పోలీస్ కస్టడీకి తీసుకున్నప్పుడు రచన గారు ఆవిడ చేసిన అరాచకాల పట్ల ఒక్కొక్కటి విస్మయాన్ని కలిగిస్తుంది. అంటే దిగ్భ్రాంతికి గురవుతున్నారు. అది తెలుసుకుంటున్న ప్రజలు, పోలీసులు ఎవరైతే ఇప్పుడు ఆవిడ డీసీపీ ఉన్నారో ఆవిడే అసలు ఒక రకమైన అవాక్కుకి గురవుతుంది. ఒక మహిళ అయి ఉండి ఆదర్శవంతంగా ఒక హోలిస్టిక్ ప్రొఫెషన్ లో, ఒక నోబెల్ ప్రొఫెషన్ లో డాక్టర్ అయి ఉండి ఎంతో మంది సంతానానికి దూరం అయ్యి ఒక సరోగసి లేదంటే ఐవీఎఫ్ అనేది ఒక అద్భుతమైన అవకాశం సంతానం లేని పేరెంట్స్ కి. అలాంటి ఈ మెడికల్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ లో అదొక వరం లాగా ప్రజలకి, సంతానం లేని దంపతులకి కలిగిన ఒక మహత్తరమైన ఒక సెంటర్స్ లో ఇలాంటి అరాచకాలు ఏ విధంగా ఈవిడ పసి పిల్లల్ని అంటే ఒక న్యూ బోర్న్ బేబీస్ ని కొని ఈ బేబీ మీ డిఎన్ఏలకి సంబంధించిన బేబీ అని మోసపూరితంగా వ్యవహరిస్తూ విదేశాల్లో ఉండే దంపతులకు కూడా పిల్లలు లేని దంపతులు కూడా ఈ పిల్లల్ని
పంపించి అమ్మి లక్షల రూపాయలు ఒక్కొక్క బేబీని 50 లక్షలకి, 35 లక్షలకి, 40 లక్షలకి, ఇట్స్ హ్యూమన్ ట్రాఫికింగ్. మానవ రవాణా ఎట్లయితే జరుగుతుందో ఇట్లా చైల్డ్ ట్రాఫికింగ్ అండి. ఆ చైల్డ్ ట్రాఫికింగ్ లో పాల్పడిన ఈ మహిళ ఒక దేశంలోనే అసలు ఇప్పుడు పెద్ద పెద్ద క్రిమినల్స్ కి ఒక ఆదర్శవంతంగా నిలిచింది. ఇంత భారీ ఎత్తున క్రైమ్ ఎలా చేయగలిగింది మహిళ అయ్యుండి. ఇప్పుడు ఎంతో మంది ఎన్నో ఘోరాలు నేరాలకి పాల్పడుతున్నారు. కానీ ఇలాంటి డాక్టర్ వృత్తిలో ఉండి ఇంత క్రిమినాలిటీ ఉన్న మైండ్ సెట్ ఉన్న మహిళ మన తెలుగు రాష్ట్రాల్లో ఇంత భారీ స్కామ్ లో ఇంత పెద్ద ఎత్తున నేరానికి పాల్పడడం ప్రప్రథమం. అయితే వీళ్ళకి ఏమవుతుంది, ఇప్పుడు ఎవరైతే ఉదంతం బయటకు వచ్చిందో ఈ సంఘటన, ఆ దంపతులకు శాశ్వతంగా మాతృత్వాన్ని దూరం చేసేసింది ఈవిడి యొక్క ధనదాహం వల్ల, ఈవిడి యొక్క నేరపూరితమైన వ్యవహారం వల్ల. ఆ దంపతులకి జీవితంలో ఎవరిని నమ్మే పరిస్థితి లేదు. మళ్ళీ డిఎన్ఏ శాంపిల్స్ ఇచ్చి ఇంకో ఐవీఎఫ్ సెంటర్కి వెళ్ళి పిల్లల్ని కలిగించుకునే ఆ భాగ్యాన్ని మొత్తం దూరం చేసింది. ఇప్పుడు ఏ చైల్డ్ అయితే మా డిఎన్ఏ తోటి పుట్టలేదు అని నిర్ధారణ చేయబడిందో, గవర్నమెంట్ డిఎన్ఏ సెంటర్ లో నిర్ధారణ చేయబడిందో, అలాంటి వందలాది మంది పసిపిల్లల యొక్క జీవితం హృదయ విదారకమైన పరిస్థితి అండి. హృదయం ద్రవించిపోతూ ఉంటది వాళ్ళ పరిస్థితి చూసుకుంటే. ఎక్కడైతే వీళ్ళు కొనుగోలు చేశారో మళ్ళీ ఆ కొనుగోలు చేసిన పేరెంట్స్ దగ్గరికి ఐడెంటిఫై చేసి ఆ పసిపిల్లల్ని అక్కడికి చేర్చే ప్రక్రియ ఏమాత్రము జరగట్లేదండి. ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ కి సంబంధించిన సిసిఐ ఉంటుందండి, చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూట్స్, ఆ సిసిఐలో న్యూ బోర్న్ బేబీస్ ని ఎవరైనా కూడా ఒక ఎంప్లాయ్ అక్కడ వ్యవహరిస్తున్న ఎంప్లాయీస్ ఎంతవరకు ప్రేమాప్యాయతలు ఇవ్వగలరండి? ఆ బేబీకి సంబంధించిన హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే మెడిసిన్ ఇస్తారు, టైంకి ఫుడ్ ఇస్తారు, టైం టేబుల్ లాగా ఒక వృత్తిలాగా వ్యవహరిస్తారు. కానీ శాశ్వతంగా ఆ చైల్డ్ కి ఒక పేరెంటింగ్ అనేది దూరం చేసింది ఈవిడి యొక్క ఘోరాతి ఘోరమైన నేర ప్రవృత్తి వలన. ఇప్పుడు సృష్టి ఐవీఎఫ్ సెంటర్ అనేది ఇంతకు ముందే నిఘా పెట్టి అనేక రకాల అవకతవకలకు పాల్పడుతున్నారని బ్యాన్ చేయబడినా కూడా ఏఆర్టీ అనేది 2020లో వచ్చిన యాక్ట్ మేడం, అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ యాక్ట్. అది 2021లో ఎందుకు కాన్స్టిట్యూట్ చేయబడింది ఆ యాక్ట్ అంటే, దానికంటే బిఫోర్ కూడా ఐవీఎఫ్ సెంటర్స్ ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నాయని సెంట్రల్ గవర్నమెంట్, తర్వాత ఐసీఎంఆర్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెంట్రల్ ఫర్ మెడికల్ రీసెర్చ్, ఐసీఎంఆర్ అండ్ ఎన్సిసిఎన్ గైడ్ లైన్స్ తోటి ఈ 2021లో ఏఆర్టీ యాక్ట్ అనేది తీసుకురాబడింది. ఈ ఏఆర్టీ యొక్క యాక్ట్ ను కూడా ఇవిడ ఉల్లంఘించి ఆ లాస్ అన్నింటినీ, దానిలో ఉండే లాస్ ని, బైలాస్ ని అన్నింటినీ కూడా వైలేట్ చేసి పెద్ద మొత్తంలో ఇవిడ అవకతవకలకు పాల్పడుతుందని అక్కడ ఉన్న గవర్నమెంట్, పోలీసు విభాగం, వైద్య విధాన పరిషత్తు వీళ్ళందరూ కూడా అనేక రకాల దాదాపు 7-8 సార్లు రైడ్స్ నిర్వహించి ఆవిడ్ని బ్యాన్ చేయడం జరిగింది. అయినా కూడా సమాజంలో ఈవిడికి అండగా కాపు కాసి అనేక వ్యవస్థల్ని ఆసరాగా తీసుకుని వందలాది మంది దంపతులకి మాతృత్వాన్ని దూరం చేసి పసిపిల్లల యొక్క భవిష్యత్తును శాశ్వతంగా అనాథలు చేసేసిందండి. ఆ అనాథలైపోయిన పసిపిల్లల యొక్క ఒక పాలన వాళ్ళ యొక్క పెంపకం గవర్నమెంట్ చైల్డ్ కేర్ సిసిఐలో ఉన్నా కూడా పరిపూర్ణంగా దొరుకుతుందా అండి? మెకానికల్ గా, యాంత్రికంగా వాళ్ళు పెరిగి వాళ్ళ యొక్క మానసిక పరిస్థితి పెద్ద అయినాక ఎలా ఉంటుంది? ఒక అనాథ అసలు ముందే ఆదరణకు గురయ్యి ఆరోగ్య పరిస్థితులు కానివ్వండి, అతని యొక్క మానసిక పరిపక్వత కానీ ఏ విధంగా దారి తప్పుతుందో దాంట్లో ఇట్లాంటి అన్ని దురలవాట్లకు పాల్పడే దారిలోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువ. కేవలం ఈవిడి యొక్క ధనదాహం, క్రిమినల్ మైండ్ సెట్ వల్లనే ఇంతటి సమాజంలో క్షమించరాని నేరానికి పాల్పడిన ఈ నమ్రత లాంటి ఐవీఎఫ్ సెంటర్స్ మీద నిత్యం నిఘా కన్ను పెట్టి, ఇక దాదాపు తెలంగాణలో కూడా రచన గారు మోర్ దాన్ 400 ఐవీఎఫ్ సెంటర్స్ వితౌట్ ఫాలోయింగ్ ఎనీ గైడ్ లైన్స్, they are by violating this ART guidelines or Medical Council of India guidelines ని వైలేట్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేస్తున్నారు. సో నా సబ్మిషన్, నా రిక్వెస్ట్ ఏంటంటే త్రూ మీడియా టు ద గవర్నమెంట్, దిస్ కాన్స్టెంట్ మానిటరింగ్ అనేది ఇలాంటి ఇంపార్టెంట్ సెగ్మెంట్ లో ఉండాల్సిందే. ఈ పేరెంట్స్ యొక్క హక్కుల్ని, వాళ్ళ యొక్క మనోభావాల్ని, వాళ్ళ యొక్క ఆకాంక్షల్ని పేర్చుకునే ఇలాంటి సెంటర్స్ మీద ఉదాసీనత, నిర్లక్ష్యం వహిస్తే ఈ క్రైమ్ లో, ఈ నేరంలో గవర్నమెంట్ ఇది కూడా భాగస్వామ్యం ఉన్నట్టుగానే భావించాల్సిందే మనం. థ్యాంక్ యూ సుందరయ్య గారు. ప్రొసీడింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పటి వరకు మీరు జనరల్ బయో, దీనికి ఉన్నటువంటి జనరల్ పర్సెప్షన్ చెప్పారు, మీ ఒపీనియన్ చెప్పారు. నెక్స్ట్, ఏ దేశ ప్రగతిలో అయినా సరే అనాథల్ని లేదా ఆ వ్యవస్థని తగ్గించడము అన్నది ఒక ప్రోగ్రెస్ కు ఒక మనం సిగ్నల్ గా, సైన్ గా చూస్తాం. ఎడ్యుకేషన్ లో ఇంప్రూవ్మెంట్ ఉండాలి, అనాథలు తగ్గాలి, ప్రతి ఒక్కరికి కూడా
ఆ ఎన్వైరన్మెంట్ లో న్యాచురల్ గా ఉండాలని కోరుకుంటాం. సో ఇప్పుడు ఈ చర్య వల్ల ఒక కృత్రిమ అనాథ వ్యవస్థ క్రియేట్ అయ్యేటువంటి ఆపర్చునిటీస్, ఆ ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి? ఎందుకంటే ఇటువంటి ఐవీఎఫ్ స్కామ్స్ ఎన్ని జరుగుతున్నాయో దేశంలో గాని, తెలంగాణ రాష్ట్రంలో ఎవరికీ తెలీదు. ఎందుకంటే ముఖ్యంగా ఈ సరోగసీ, ఐవీఎఫ్‌లో జరిగే స్కామ్‌లు ఎప్పుడు బయటకి రావు. ఎందుకంటే వాళ్ళు దంపతులు ఎవరు కూడా ఇన్ని స్కామ్‌లు జరిగితే ఒక నలుగురు, ఐదుగురో, ఇద్దరు, ముగ్గురే బయటకొచ్చారండి. ఇట్స్ వెరీ ప్రైవేట్ ఎఫైర్ కాబట్టి, ఈ నేపథ్యంలో ఇటువంటి స్కామ్స్ వల్ల ఒక కృత్రిమ అనాథ వ్యవస్థ ఏర్పాటయ్యేటువంటి అవకాశం ఎలా ఉంది? దానివల్ల సమాజం మీద ప్రభావం ఎలా ఉండబోతుంది? టోటల్‌గా చూస్తే బాలల భవిష్యత్తుకి ఎంత ముప్పుంది? ఈ 3 అంశాల్లో మీరు మాట్లాడండి. ముందు జ్యోతి గారు. నేర ప్రవృత్తి ఉన్న ఈ సృష్టి నిర్వాహకురాలు తాను నేరస్తురాలు కాకుండా 80 మంది అనాథల్ని తయారు చేసింది. ఇంతవరకు ఎవరు కూడా DNA టెస్టులు చేసి పిల్లలు నాకు అవసరం లేదని తిరిగి ఇచ్చింది బహిరంగపరచలేదు. ఆ వార్త జరిగి ఉండొచ్చు అటువంటివి, కానీ బహిరంగపరచలేదు. ఇప్పుడు వీళ్ళందరినీ కూడా ఆ బాబుని తీసుకుపోయి చైల్డ్ కేర్ సెంటర్ లో పెట్టడం వల్ల, ఇంతకుముందు సుందరయ్య గారు చెప్పినట్టుగా, వాళ్ళు చేసే సర్వీస్ ఏదైతుందో అది యాంత్రికంగా ఉంటుంది గాని కన్న తల్లిలాగా ప్రేమపూర్వకంగా ఉండదు. ప్రేమ ఇస్తేనే ప్రేమ దొరకడం కష్టం. ఎంతో ప్రేమగా తల్లిదండ్రులు పెంచుకుంటేనే ఆ ప్రస్తుతం ఉన్న వ్యవస్థలో నేర ప్రవృత్తి పెరిగిపోతుంది. ఇట్లాంటి అనాథలు అని కూడా అనకూడదట. ఇట్లాంటి పిల్లలను ప్రభుత్వం చేపట్టి లేదా ప్రభుత్వం నిర్వహించే ఆలయాల్లో, నిలయాల్లో పెంచడం ద్వారా రేపటి తరాన్ని నేరస్తులుగా తయారు చేయడం. ఎంతో ప్రేమపూర్వకంగా ఆహ్లాదకరమైన గృహ వాతావరణంలో పెరిగి, మంచి తల్లిదండ్రుల మధ్య పెరిగి, వాళ్ళ నుండి నేర్చుకొని రేపటి పౌరులుగా తీర్చిదిద్దబడవలసిన ఆ బాలలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనాథలుగా చేయబడి ఒక తరానికే ఈమె నష్టం చేస్తోంది. ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా పాఠశాలకు వెళ్లే క్రమంలో గాని, గ్రౌండ్స్ కు వెళ్లే క్రమంలో గాని ఈ గంజాయి ముఠాలు, చైల్డ్ ట్రాఫికింగ్ ముఠాలు ఎన్నో రకాలుగా బాలల రక్షణ వ్యవస్థను గండి కొడుతూ ఉన్నాయి. ప్రత్యేకించి డాక్టర్లే ఇంతమంది ఒక మహిళ అయ్యుండి అని మళ్ళీ అనేదానికంటే, ఒక డాక్టర్ ఎంతో బాధ్యతాయుతమైన ఒక డాక్టర్ అయ్యుండి ఒక వ్యవస్థని, బాధ్యతగా ఉండాల్సినటువంటి ఒక వ్యవస్థకు ఆదర్శంగా ఉండవలసిన, మార్గదర్శకంగా ఉండవలసిన ఆమె ఒక నేరపూరితమైనటువంటి వాతావరణాన్ని సృష్టించి దేశానికి, రేపటి తరానికి ద్రోహం చేస్తోంది ఆమె. తప్పనిసరిగా మీరు అన్నట్టుగా కృత్రిమ అనాథ వ్యవస్థను పునాదులు వేస్తోంది. గతంలో జరిగింది మొగనే ఆవిడ చెప్తోంది, సెప్టెంబర్ లో బయటకు వచ్చిన తర్వాత అందరి లెక్కలు తేలుస్తాను. ఎంత ధైర్యం అండి ఆవిడకి! మానసిక రోగి అనకూడదు అన్నారు. సైక్రాటిస్టులు, సైకాలజిస్టులు యూజ్ చేయొచ్చు. ఐఎమ్ ఆల్సో యాన్ సైకాలజీ గ్రాడ్యుయేట్. క్లినికల్ సైకాలజిస్టులు కూడా యూజ్ చేయొచ్చు. మానసిక రోగి కంటే కూడా దిగజారిన పాపం, నేర ప్రవృత్తి 100 కంటే ఎక్కువ శాతం కలిగి ఉన్న మనిషి మిగిలిన మాతృమూర్తులందరినీ మోసం చేసి వన్ సబ్మిషన్ అంటే మానసిక రోగులకు హక్కులు ఉంటాయి మేడం, ఈమెకు హక్కులు ఉండకూడదు. ఎస్, మానసిక రోగి అంటే యూఆర్ గివింగ్ ద రైట్స్ ఉండకూడదు. తప్పించుకోవడానికి మానసిక రోగి అనే బహానా చూపించవచ్చు. అందుకోసం ఆ శిక్ష నుండి తప్పించుకునే రక్షణను ఈమెకి ఇవ్వకూడదు. ప్రభుత్వం తక్షణం తీవ్రమైన యుద్ధ ప్రాతిపదికన మొత్తం కేవలం రాష్ట్ర ప్రభుత్వమే మొత్తం దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ ఐవీ సెంటర్స్ అన్నింటిని మీద నిఘా పెట్టాలి. ఇందులో భాగస్వాములైనందరినీ కూడా, భాగస్వాములు దేంట్లో కేవలం ఇప్పుడు జరిగిన నేరానికి కాదు, రేపు రాబోయే నేరస్తులను తయారు చేస్తున్నటువంటి వ్యవస్థను
పునాదులతో పెళ్లగించి మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలి అంటే కఠినంగా శిక్షించాలి. కేవలం ఆమెను ఒక్కదాన్నే కాదు, ఇందులో భాగస్వాములై ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని వదిలిపెట్టకుండా. ఈ సరోగసీ చట్టం ఎందుకు తెచ్చారు అంటే మాతృభావనను దోపిడీకి ఉపయోగించకుండా ఉండడం కోసం, దాన్ని వ్యాపార ధోరణితో నిర్వహించకుండా ఉండడం కోసం, చాలా పారదర్శకంగా నిర్వహించడం కోసం. అంతేగాని బిచ్చగాళ్ల నుండి స్పెర్మ్ సేకరించి ఎంత ఘోరమండి. షార్ట్ గా కన్క్లూడ్ చేయాలి. ఏమండి? షార్ట్ గా ఒక 1 minute 2 minutes తో కన్క్లూడ్ చేయరా? అనారోగ్యమే అందం. వాళ్ళకి సంతాన ప్రాప్తి లేకపోవడం అనేది ఒక అనారోగ్య సూచనగా నీ దగ్గరికి ఆరోగ్యాన్ని సరి చేసుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళను మోసం చేయడం ఇది ఘోరమైన నేరం కిందనే నేను పరిగణిస్తాను. రేపటి వ్యవస్థను గండికొట్టే ఆమె చుట్టూ ఉన్నటువంటి ఆమెకు సహకరించినటువంటి ఏ అధికార హోదాలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఇందులో శిక్షించాల్సిందే అని నేను మీడియా ముఖంగా కోరుకుంటున్నాను. కేశవ్ గారు మీరు చెప్పండి 3 యాంగిల్స్ లో. మేడము ఇప్పుడు అయిపోయింది, అయిపోయింది. కనీసం గతంలో జరిగినవి భవిష్యత్తులో జరగకుండా చర్యలు తీసుకోవడం అనేది అది కూడా యుద్ధ ప్రాతిపదికపై మార్కెటింగ్ లెవెల్లో తీసుకోవాలి. ఇప్పటికి కూడా చాలా జిల్లాలలో ఇంత ఘోరంగా కాకపోయినా దరిదాపుల్లో కూడా జరుగుతున్నాయి. చాలా చోట్ల రకరకాలుగా రూపం మారిపోయినా కూడా అక్రమ మార్గంలో ఈ సరోగసి వ్యవస్థలు IVF ద్వారా చాలా జరుగుతున్నాయి. కేవలం సృష్టిదే కాదు, సృష్టికి మించిన సృష్టి వాళ్ళు కూడా ఉన్నారేమో నాకు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే చాలా కొంతవరకు నాకు కూడా అనిపిస్తుంది. కాబట్టి ఇప్పటికి కూడా ప్రభుత్వము ఏ రకమైన చర్యలు తీసుకోలేదు. కేవలము నమ్రతను అరెస్ట్ చేయడంతో ఈ సమస్య పరిష్కారం కాదు. ప్రతి IVF సెంటర్ ఈ విషయంలో మార్గదర్శనాలు కరెక్ట్ గా ఫాలో అవుతున్నారా లేదా అనే విషయంలో పకడ్బందీ కఠిన చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో మీరు అన్నట్లు ఈ ఆర్టిఫిషియల్ వ్యవస్థ లాగా ఈ కృత్రిమమైన అనాథలను అనడం నాకు ఎందుకో ఇష్టం లేదు. ఈ కృత్రిమమైన బాధితులు అని చెప్పుకోవచ్చు. ఎట్లా వాళ్ళు బాధితులే కదా, ఎవరు పట్టించుకున్నప్పుడు ఈ బాధితుల సంఖ్య పెరిగే ఆస్కారం అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితులలో ఎవరైతే ఈ ఇబ్బందులలో ఉన్నారో ఆ దత్తత పిల్లలు కానీ ఆ పిల్లలను ప్రభుత్వమే తీసుకోవాల్సి వస్తుంది. ఖచ్చితంగా మీరు అంటున్నారు, ఒకవేళ ప్రభుత్వ వసతి గృహాలలో ఉంచినట్టయితే మనం అనుకునేటువంటి ప్రేమ కానీ మనం అనుకునే భద్రత కానీ మానసిక సంరక్షణ అనేది ఖచ్చితంగా ఉండదు. ఎందుకంటే ఒక తల్లి వ్యక్తిగతంగా తన అమ్మాయి కానీ అబ్బాయి భావించే ప్రేమ ఒక సంస్థలలో కానీ మన సారన్నట్టు యాంత్రికంగా ఉంటుంది. అది వ్యవస్థ యొక్క తప్పే తప్ప వ్యక్తిగతమైన తప్పు కాదు. అయితే ఈ 3 దొరకవు, ప్రేమ దొరకదు, భద్రత దొరకదు, సంరక్షణ ఉండదు. ఈ పిల్లల యొక్క మానసికంగా వీళ్ళ ఫ్యూచర్ చాలా టఫ్ ఉంటుంది. ఇటువంటి పిల్లలే దేశానికి ఉపయోగపడకపోగా సంఘ విద్రోహులుగా చేతిలో చిక్కే ఆస్కారం అనేది ఎక్కువగా ఉంటుంది. చాలా వరకు ఈ పరిస్థితి వచ్చే ఆస్కారం కూడా ఖచ్చితంగా ఉంది. అందుకే ప్రభుత్వము గతాన్ని కూడా చూసేసి మిగతా IVF సెంటర్ పై కఠిన చర్యలు తీసుకోవాలంటే ముందు వాటి మార్గదర్శనాలు చాలా మందికి తెలియదు. అందరికి మార్గదర్శనాలు ఉన్న వాటికి యాక్సెప్ట్ చేసి పర్మిషన్ ఇచ్చి మిగతా మూవ్ చేయాలి, చర్యలు కూడా తీసుకోవాలి. భవిష్యత్తులో ఇంకా జరగకుండా దేశవ్యాప్తంగా ఇటువంటి చర్యలు ఉండాలి. ఇది కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, చాలా చాలా రాష్ట్రాలలో జరుగుతున్నది అనేది మనకు తెలిసిన నగ్న సత్యం. సో భవిష్యత్తు తరాల దృష్ట్యా ఈ పిల్లల భవిష్యత్తు మానసిక శారీరక అనేక రకాల అభివృద్ధి దృష్ట్యా వీళ్ళకు ఇప్పుడున్న వ్యవస్థలో ప్రభుత్వము తప్ప వేరేది ఏం చేయలేదు. ఎందుకంటే మన చట్టం అలానే చెప్తుంది, మన నైతికత అలానే చెప్తుంది, గత చరిత్ర కూడా అలానే చెప్తుంది. ఏదేమైనా వాళ్ళకు సపోర్ట్ ఇవ్వాలి. అది రాష్ట్ర ప్రభుత్వం తప్ప ఎవరిచ్చినా అంత పెద్దగా ఉండదు. థ్యాంక్ యూ కేశవ్ గారు. సుందరయ్య గారు మీరేమనుకున్నారు? 3 యాంగిల్స్ చెప్పండి. మేడం, మనకి వ్యవస్థలో ఒక మెడికల్ ఏదైతే శిశు సంక్షేమ శాఖ ఒక పోర్ట్ఫోలియో ఉందో, అలాంటి పోర్ట్ఫోలియో ప్రతి పోర్ట్ఫోలియోకి గవర్నమెంట్ యొక్క విధి విధానాలు దానికి సంబంధించిన సెక్షన్లు చాలా బలంగా పటిష్టంగా ఉన్నాయండి.
ఆ పటిష్టంగా ఉన్న వ్యవస్థని అమలు చేయకుండా ప్రాపర్ వేలో ఇంప్లిమెంటేషన్ ఎగ్జిక్యూషన్ జరగకపోవడం వల్లనే ఈ ఈ క్రైమ్ అనేది రిపీట్ అవుతుంది. ఇప్పుడు ఒక కల్తీని అమ్ముతున్నారు అనగానే విజిలెన్స్ వాళ్ళు వెళ్ళి ఒక హడావిడిగా ఒక 2 రోజులు 3 రోజులు కంటిన్యూస్ సిరీస్ ఆఫ్ అటాక్స్ చేసి మళ్ళీ కొన్ని రోజుల వరకు వాళ్ళు కనుమరుగవుతున్నారు. దాని వలన ఏమవుతుంది ప్రజల్లో, అది ఇద్దరు ముగ్గురు పట్టుబడ్డారు కాబట్టి 2-3 రోజులు రైడ్ జరుగుతుంది, స్ట్రిక్ట్ గా ఉందాం తాత్కాలికంగా. అట్లానే ఐవీఎఫ్ సెంటర్స్ లో కూడా నమ్రత ఇష్యూ, ఇంత క్రైమ్ లో ఇంత సివియారిటీ, క్రైమ్ లో ఇంత డెప్త్ ఉన్నా కూడా ప్రస్తుతానికి ఐవీఎఫ్ ఏదైతే ఇప్పుడు అనాథరైజ్ గా రన్ అవుతున్న ఐవీఎఫ్ సెంటర్స్ కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తిస్తారు టెంపరీగా. అయితే ఎప్పుడైతే ఈ డిపార్ట్మెంట్, ఈ శిశు సంక్షేమ శాఖ ఏదైతే ఉమెన్ అండ్ చైల్డ్ కేర్ వ్యవస్థ ఉందో, ఇది ఎప్పుడైతే స్ట్రింజెంట్ గా కాన్స్టెంట్ మానిటరింగ్ ఈ సెంటర్స్ మీద పెట్టి నిఘా పెట్టి వాళ్ళకి గైడ్ లైన్స్ అనేవి ప్రతి ఒక్క సెంటర్స్ లోనూ డిస్ప్లే అయ్యేలాగా ఎన్ష్యూర్ చేస్తే పేరెంట్స్ వాళ్ళు ఎంటర్ అవ్వగానే ఇదిగో ఈ గైడ్ లైన్స్ ప్రకారం మేము మా డిఎన్ఏ శాంపిల్స్ ఇచ్చినప్పుడు అదే ప్రాపర్ వేలో మాకు చైల్డ్ కూడా వస్తుంది అనే ఒక ప్రైమరీ బిలీఫ్ అనేది ఆ సిస్టమ్ లో డెవలప్ అవుతుంది. అలాంటి ప్రాక్టీస్ ది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ ఇంప్లిమెంట్ చేయనంత వరకు క్వాలిటీ ఆఫ్ ది సర్వీస్ పేరెంట్స్ కి ఈ సమాజానికి దొరకటం అనేది చాలా చాలా రేర్ అండి. వెరీ మేర్లీ దే కెన్ గెట్ ది జెన్యూన్ రిజల్ట్. ఇప్పుడు మేడం ప్రస్తావించినట్టుగా వాళ్ళు ది కలెక్షన్ ఆఫ్ ది స్పెర్మ్, క్వాలిటీ ఆఫ్ ది సీమెన్, వాట్ సార్ట్ ఆఫ్ పీపుల్ నుంచి వాళ్ళు తీసుకుంటున్నారో చూస్తే ఎంత జుగుప్సాకరంగా ఉంటుందంటే, అంటే ఇప్పుడు మానసిక నిపుణులుగా ఉన్న కేశవులు గారు వివరించారు వాళ్ళ యొక్క మానసిక పరిస్థితి, వాళ్ళ యొక్క యాటిట్యూడ్ రాంగ్ హ్యాండ్స్ లో పోతే ఎలా ఉంటుందో. అలాంటి ఒక న్యూట్రిషనల్ బ్యాలెన్స్ లేని ఒక హ్యూమన్ బాడీలోంచి తీసిన ఒక డిఎన్ఏ తాలూకు లక్షణాలు ఎంత అన్ఆర్గనైజ్డ్ గా ఉంటుంది, ఎంత మిస్కండక్ట్ ఉంటుంది ఈ సొసైటీలో. యువతే ఈ దేశానికి వెన్నుముక, యువతే ఈ దేశానికి ఆయువు పట్టు అని ఓకదంపుడు ఉపన్యాసాలు దంచే ఈ గవర్నమెంట్ ఆఫీసర్స్ కానివ్వండి, గవర్నమెంట్ లో ఉండే మంత్రులు కానివ్వండి, సమాజంలో క్వాలిటీ యూత్ అనేది తయారవ్వాలంటే క్వాలిటీ డిఎన్ఏ దాంట్లో ఇంజెక్ట్ చేయబడినప్పుడే అది సాధ్యమవుతుంది. యువశక్తే ఈ దేశానికి ఒక మూల శక్తి అండి. దాన్ని నిర్వీర్యం చేసే ప్రక్రియ ఈ ఐవీఎఫ్ ద్వారా వీళ్ళ వంతు కృషి చేస్తున్నారు. దీన్ని ఒక చెడు ప్రవర్తనకు కలిగించే కారకులు అవుతున్నారు. సో ఇలాంటి నేరానికి పాల్పడుతున్న ఈ ఐవీఎఫ్ సెంటర్స్ నమ్రతని ఎప్పటికీ బయటికి రాకుండా చట్ట పరిధిలో ఇంకొక సెంటర్స్ ఇలాంటివి చేయాలంటేనే కనువిప్పు కలిగేలాగా పనిష్మెంట్లు ఉండాలనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ సుందరయ్య గారు. ఓవరాల్ గా చర్చ ముగింపుకి వచ్చాము. లాస్ట్ క్వశ్చన్, ఇప్పుడు ఈ శిశువులు ఎవరైతే ఉన్నారో ఆ పరిస్థితుల్లో వాళ్ళకి న్యాయం జరగాలంటే ఎటువంటి చర్యలు తీసుకుంటే, అంటే వాళ్ళు కన్న తల్లిదండ్రులకి వాళ్ళకి అప్పగించాలన్నా, లేకపోతే ఎటువంటి చర్యలు తీసుకుంటే వాళ్ళకి కొంత మేరకైనా వాళ్ళకి జరిగిన అన్యాయానికి న్యాయం జరిగే అవకాశం ఉంటుంది అనుకుంటున్నారు? ముందు జ్వలత గారు మీరు చెప్పండి. తల్లిదండ్రులకు అప్పగించడానికి మా పిల్లలు కాదు అని డిఎన్ఏ నిరూపించిన రిటర్న్ చేస్తున్నారు వాళ్ళు. 2 రకాల తల్లిదండ్రులకు వాళ్ళు దూరమైనట్టే కదా. సరోగసి మేము కోరుకున్న పిల్లలు కారు వీళ్ళు, మేము ఇచ్చిన నుంచి వచ్చిన వాళ్ళు కాదు అని వీళ్ళు వద్దన్నారు. అసలు తల్లిదండ్రులు ఇది మాది కాదు అని వాళ్ళు వదిలేశారు. ఇప్పుడు ఎట్లా వాళ్లకు 2 జతల తల్లిదండ్రులు ఉన్నప్పటికీ కూడా ఎవరూ లేని బాధితులుగా మిగిలిపోయారు ఆ పిల్లలు. వాళ్లను ప్రత్యేకమైన చట్టాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక భద్రతను కల్పించడం, మనం తల్లిదండ్రుల ప్రేమను వేరే వాళ్ళ నుంచి, మాతృత్వం అంటే కేవలం కనడమే కాదు, మాతృభావన, ఎవరైనా అటువంటి భావన కలిగిన వాళ్ళను ప్రత్యేకమైన శిక్షణా తరగతులు నిర్వహించి సెలెక్ట్ చేసి అట్లాంటి వాళ్లకు వీళ్ళ పోషణ భారాన్ని అప్పచెప్తే బాగుంటుంది అని నేను నా అనుభవంలో చేస్తుంది. బ్రతుకు తెరువు కోసం వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ఆసక్తులు వేరే ఉండి బ్రతుకు తెరువు కోసం వేరే ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు చేస్తున్న అటువంటి వృత్తిపరమైన తృప్తి పొందలేదు. ఉదాహరణకి టీచర్ ఉద్యోగం చేశాడు అనుకోండి, అతనికి ఇష్టమైన ఆసక్తికరమైన సబ్జెక్ట్ టీచర్ లాగా వచ్చాడు, బోధించడం కాదు కదా,
తరగతి గదిలో పిల్లలను సహించలేరు అట్లాంటి వాళ్ళే పిల్లలను వేధించేది, ఆ కొట్టేది, విపరీతమైన శిక్షలు ఇచ్చేది, వాచిపోయేలాగా తల పగిలేలాగా కొడుతున్నారు అంటే వాళ్లకు ఆ బాలల పట్ల గాని ఆ వృత్తి పట్ల గాని అవగాహన లేని వాళ్ళు ఆ వృత్తుల్లోకి వస్తారు. ఇట్లాంటి పిల్లల కోసం మానవతా దృక్పథం ఉండి మాతృభావన కేవలం స్త్రీలకు మాత్రమే కాదు పురుషుల్లో కూడా ఉంటది. అటువంటి వారికి శిక్షణనిచ్చి వీరికి ప్రత్యేకమైన ప్రభుత్వమే తీసుకోవాలి. ప్రభుత్వ వైఫల్యంలో భాగమే. ఆ కంపెన్సేషన్ ఆమె నుండి వసూలు చేస్తారా అది వేరే విషయం, కానీ పూర్తి బాధ్యత ఎంతో విలువైన మానవ వనరులు పిల్లలు, యువకులు. వాళ్ళను కాపాడుకొని భద్రత కల్పించి రక్షణ వ్యవస్థలో అభివృద్ధి చెందేలాగా ఈ దేశానికి ఉపయోగపడేలాగా వాళ్ళను నిర్మించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ముఖ్యంగా తల్లిదండ్రులు లేని ఇటువంటి పిల్లలకి పూర్తి బాధ్యతను ప్రభుత్వమే స్వీకరించాలి. ప్రత్యేకమైన శిక్షణనిచ్చినటువంటి వారికి అప్పచెప్పాలి. ప్రత్యేకమైన శాఖను ఏర్పాటు చేసినా కూడా నష్టం ఏం లేదు. రచన గారు, నమ్రత విషయంలో, నమ్రత ఎపిసోడ్ లో అనాథలుగా మిగిలిపోయిన పిల్లలందరికీ కూడా వాళ్ళకి న్యాయం చేయగలిగే అవకాశం పుష్కలంగా ఉందండి. అంటే పిల్లల విషయంలో మీరు అన్నారు అనాథలుగా మిగిలిపోతున్న ఈ బాలలకి ఏ విధంగా న్యాయం జరుగుతుంది, ఏం చేస్తే న్యాయం జరుగుతుంది అని అడిగిన ప్రశ్నకి గవర్నమెంట్ తలుచుకుంటే ఇంట్రాగేషన్ లో, వీళ్ళ ఎంక్వైరీలో ఈ నిందితుల నుంచి వీళ్ళు ఎక్కడ కొనుగోలు చేశారు, వీళ్ళ మూలాలు ఎక్కడున్నాయి, ఆశా వర్కర్ల నుంచి, ఏఎన్ఎం సిస్టర్స్ దగ్గర నుంచి, అనేక మధ్యలో ఉన్న ఏజెంట్ల దగ్గర నుంచి, రివర్స్ ఇంజనీరింగ్ లో దర్యాప్తు సంస్థలు తలుచుకుంటే, పోలీస్ వ్యవస్థ తలుచుకుంటే బయటికి రాబట్టలేని నిజమంటూ ఏముండదండి. ఒక చిత్తశుద్ధితో, అంకిత భావంతో ఈ ఇంట్రాగేషన్, వెరిఫికేషన్ రివర్స్ ఇంజనీరింగ్ లో చేస్తే ఎక్కడి నుంచి ఈ పిల్లల్ని తీసుకొచ్చారో మళ్ళీ అక్కడికి చేర్చడం అనేది గవర్నమెంట్ కి పెద్ద కష్టమైన పని కాదండి. ఆ విధంగా కొంతమేరకు ఈ అనాథలుగా మిగిలిపోయే వాళ్ళ శాతాన్ని గణనీయంగా తగ్గించి వాళ్ళకి ఒక తిరిగి మళ్ళీ ఆ పేరెంటింగ్ యొక్క తల్లిదండ్రుల యొక్క మాతృత్వాన్ని, ఆ యొక్క పెంపకాన్ని సరైన విధానం వాతావరణంలోకి చేర్చగలుగుతాము. సో దీనికి కావాల్సింది ఏంటంటే గవర్నమెంట్ చాలా డెడికేటెడ్ గా ఇన్వెస్టిగేషన్, ఎంక్వైరీ చేసి ఆ బాలల్ని ఎక్కడ వైపు తీసుకొచ్చారో వాళ్ళకి అప్పచెప్పి, ఒకవేళ ఆర్థికంగా వాళ్ళు మరీ చితికిపోయి పేదరికంలో ఉంటే వాళ్ళ ద్వారా ఎక్కడ ఎవరికైనా దత్తత ఇవ్వడమో లేదంటే గవర్నమెంట్ యొక్క సంరక్షణలో పెంచేలాగా చూడటమో చేయాలి. కానీ అటు అసలు తల్లిదండ్రులకి దూరం చేసి, మోసం చేసిన తల్లిదండ్రులకి దూరం చేసి, ఎటు కాని జీవితాన్ని క్రియేట్ చేసిన ఈ నమ్రతని ఎప్పటికీ కూడా ఈ సమాజం క్షమించదండి. ఓకే, థ్యాంక్ యూ సుందరయ్య గారు. కేశవ్ గారు మీరు కన్క్లూడ్ చేయండి. మేడం, ఇప్పుడు ఇది ఈ పిల్లలు కేవలం మన ఇండియాకే పరిమితం కాదు. మీకు తెలుసో తెలియదో చాలా విదేశాలకు కూడా పంపారని తెలిసింది. అట్లే ఇంటర్పోల్ దాకా కూడా ఈ కేసు జరుగుతుంది. ఇమిగ్రేషన్ అధికారుల దాకా కూడా పోయింది. కాకపోతే ఎంతమంది తల్లిదండ్రులు పిల్లలను రిజెక్ట్ చేస్తున్నారనే విషయం బహిర్గతం మాత్రం కాలేదు. నాకు తెలిసి పెద్ద విషయం కాకపోవచ్చు. ఈ నైతికత విషయంలో, చేసిన తప్పు విషయంలో చర్యలు ఎక్కువ ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు పేరెంట్స్ ఉంటారు కదా, ఇంటెన్షనల్ పేరెంట్స్ యాక్సెప్ట్ చేస్తే మనకి ఇబ్బంది ఏం లేదు, బయాలజికల్ పేరెంట్స్ యాక్సెప్ట్ చేస్తే ఇబ్బంది ఏం లేదు. ఇది పెద్ద ఇబ్బంది వస్తుందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే చాలా మందికి 1-2 years 3 years అంటే కొద్దిగా ఫీల్ అవుతారేమో, 5 years 6 years ఏమో, కొద్దిగా 10 years వరకు వచ్చిన వాళ్ళ లోపల ఎమోషనల్ అటాచ్మెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు వెళ్ళి DNA టెస్ట్ చేయించుకుంటే తప్ప ఈ విషయం బయటకు రాదు. ఒకవేళ వాళ్ళకి ఎందుకు రా, ఉన్నోడు మనకు అడ్జస్ట్ అయిపోయాడు, బాగున్నాడు, మేము కలిసిపోయామనుకునే వాళ్ళ విషయంలో ఇబ్బందే లేదు. ఇబ్బంది పడే పిల్లల శాతం నాకు తెలిసి పెద్దగా ఉండకపోవచ్చునేమో, 20-30 కూడా అంత పెద్ద ఉండదని నేను అనుకుంటున్నాను. ఇది కొద్దిగా పబ్లిసిటీ ఎక్కువైన తర్వాత ఏమైతుందంటే మా పిల్లడు వీడి కాదనే డౌట్ అనేది ఎక్కువైపోయింది. సో ఈ పబ్లిసిటీ మీరు అన్నట్టు సీరియల్ లాగా ఇంకో తగ్గిపోతే ఖచ్చితంగా ఇది మర్చిపోతే తెల్లారి నుంచి ఎవరి పిల్లలు వాళ్ళ మందికాల్లో వాళ్ళు ఉండిపోతారు. పెద్ద సమస్య అని నేను అనుకోను. ఒకవేళ సమస్య అయినా మానవతా దృక్పథంతో మాత్రం చేయాల్సిన తప్పదు. కేశవ్ గారు, తెలియనంత వరకు, డౌట్ రానంత వరకు బాగానే ఉంటుంది. డౌట్ వచ్చిన తర్వాత, ఇంత అయిన తర్వాత అదే మైండ్ సెట్ ఉంటుందా? వాళ్ళకి తెలిసి యాక్సెప్ట్ వేరు, తెలియకుండా యాక్సెప్ట్ చేశారు, తెలిసిన తర్వాత అది ఇక్కడ 2 రకాలు మేడం. కొద్దిగా ఏజ్ బారైన వాళ్ళు పిల్లలకు విపరీతంగా గుట్టలు తిరిగి, కొండలు తిరిగి ఎక్కడ దొరకని వాళ్ళకి వీడే బంగారం అనుకుంటారు. ఆ సంఖ్య ఎక్కువ ఉంటే బెటరే. కొద్దిగా ఏజ్ ఎక్కువైన వాళ్ళ లోపల మాత్రం ఇది యాక్సెప్టబుల్ ఉంటుంది.
కొద్దిగా మిడిల్ ఏజ్ కంటే 30-35 లోపల వాళ్ళకి మాత్రము కొద్దిగా ఫీలింగ్ ఉంటదేమో కానీ పెద్దగా ఉంటుందని నేను అనుకో. ఓకే. రచన గారు వంశవృక్షాలు పితృస్వామ్యాలు పాటించే కుటుంబాలు ఇట్లాంటి పిల్లల్ని యాక్సెప్ట్ చేయడం కష్టమే అవుతుంది. ఇంకొకటి మేడం ఇక్కడ సనాతన ధర్మం ఏం లేదు. సనాతన ధర్మం కాదు, భావజాలం ఒకటి ఉంటుంది కదా. భావజాలం ఉన్నా కూడా పెద్దగా నాకు తెలిసి బాగా అందరు అనుకుంటారని నేను అనుకోవట్లేదు. చాలా మంది లేడీస్ అయితే యాక్సెప్ట్ చేస్తున్నారు మేడం. నాకు తెలిసిన వాళ్ళు ఎవరైతే అడ్జస్ట్ కావాల్సింది. మాతృత్వం అని మాతృత్వం కాపాడుతుంది. రైట్ ఆన్ చేయండి సుందరయ్య గారు. సుందరయ్య గారు సరే, మీ ముగ్గురు కన్క్లూడ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సుందరయ్య గారు, జ్వలిత గారు, కేశవులు గారు. సో ఓవరాల్ గా ఇది బాలల మీద ఎన్ని రకాలుగా అనుకున్న ఏ సొల్యూషన్ వస్తుందని మనం చెప్పలేము. ఏది వచ్చినా సరే 100% జస్టిస్ జరిగిందని చెప్పకపోయినా అట్లీస్ట్ మీడియాలోకి వచ్చి ఇంత పెద్ద వార్త అయింది కాబట్టి ఆ శిశువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంత మేరకైనా న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. జ్వలిత గారు, కేశవులు గారు, సుందరయ్య గారు, ఇంతటితో ఈ చర్చను ముగిద్దాం. థ్యాంక్ యూ సో మచ్.